శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా విచారణ చేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డీఎస్పీ శ్రీవేద తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్న డీఎస్పీ శ్రీవేదతో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. నర్సాపురం డిఎస్పీ శ్రీవేద గారి దగ్గర ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ నేర చరిత్ర ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. ముందుగా మేడం, మీకు కంగ్రాట్స్ మేడం. ఆంధ్రప్రదేశ్ తరఫున సారథ్యం వహిస్తూ గుజరాత్లో జరిగిన దానికి మీరు సారథ్యం వహించడం, మీకు ముందుగా కంగ్రాట్స్ మేడం. మేడం చెప్పండి, ఈ ప్రజెంటు ఇక్కడ నేర చరిత్ర ఏ విధంగా ఉంది, దాన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? సో ఈ రోజుకి 18th నవంబర్ ఈ రోజుకి నేను జాయిన్ అయ్యి నర్సాపూర్ ఎస్టీపీఓగా 1 year కంప్లీట్ అయిందండి ఈ రోజుతోటి. ఈ 1 yearలో నేను చూసుకుంటే నర్సాపూర్ ప్రెటీ పీస్ఫుల్ ఏరియా ఓన్లీ విత్ లిటిల్ సెన్సిటివ్ ఇష్యూస్. ఇమీడియట్ అడ్రస్ అవ్వకపోతే అవి సెన్సిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండే సబ్ డివిజన్ అండి ఇది. దీంట్లో చూసుకుంటే మనకి పెట్టి క్రైమ్స్ అన్నా లేకపోతే ప్రాపర్టీ కేసెస్ అన్నా మనకి మొత్తం సబ్ డివిజన్లో స్పెసిఫిక్ ఏరియాస్ కొన్ని స్పాట్స్ ఉన్నాయి. లైక్ మొగల్తూరులో కొంచెం ప్రాపర్టీ ఆఫెన్సెస్, అలాగే కొంచెం ఈ పోక్సో కేసెస్ రిపోర్ట్ అవ్వడము, ఇలాంటి కొన్ని ఇష్యూస్ మన సబ్ డివిజన్లో ఉన్నాయి. వాటిని అడ్రస్ చేయడానికి మనము ఎవ్రీ మంత్ రివ్యూలో దాన్ని కేస్ స్టేజ్ చూడడము, అలాగే ఈ పోక్సో కేసెస్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, స్పెసిఫికల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ పైన ఫోకస్ చేయడము, ఆఫెన్సెస్ రెడ్యూస్ అయ్యేలా చూడడము, బేసింగ్ ఆన్ టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాల అండ్ టెక్నాలజీ ద్వారా రెడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేడం చెప్పండి, ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. అది మొగల్తూరులోనే ఇన్సిడెంట్ జరిగింది. అది రిజిస్టర్ ఆఫీసరు అది 2 లక్షలకి మోసపోయారు. అది ఏ విధంగా జరుగుతుంది మేడం దాని ఇన్వెస్టిగేషన్? ఇప్పుడు మనం చూసుకుంటే సైబర్ నేరాలకు వస్తే మోస్ట్లీ ఈ సైబర్ నేరగాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నిక్ని సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనే అంటాం. ఏవైతే మన లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు బాగా ఆలోచించి అనలైజ్ చేసి ఆ లూప్ హోల్ పైన, ఆ వీక్నెస్ పైన వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే జాబ్ లేని యువత ఉంటారో వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తాము అని ఫస్ట్ మీరు ఇది చేస్తే 5,000 వస్తుందని అలా మనీ ఎరా చూపడము, లేకపోతే జాబ్ అనే ఒకటి చూపించడము, లేకపోతే ఏసీబీ దాడులు జరుగుతాయి అని చెప్పి రీసెంట్గా మీరు ఇందాక మెన్షన్ చేసిన మొగల్తూరు కేసు అలాంటివి చేయడము, సిబిఐ అని, డిజిటల్ అరెస్ట్ అని, ఇలా ఏదైతే భయాన్ని, ప్రజల్లో ఉన్న భయాన్ని వాళ్ళు చెక్ చేసి ఆ భయాన్ని వాళ్ళు ఈ ఫ్రాడ్లో చేయడం జరుగుతుంది. అందుకే మా పోలీస్ వారు కూడా సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు అలాంటి కాల్ కనుక వస్తే 1930 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1930కి కంప్లైంట్ చేయడము, ఇలాంటివి ఫస్ట్ చేసి ఇన్ఫామ్ చేయండి. అది నిజమో కాదో ఒక నిమిషం వెయిట్ చేసి ఆలోచించి ఈ సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకోవద్దు అని మా విన్నపం. మేడం చెప్పండి, మీకు గుజరాత్ నుంచి మంచి గౌరవం దక్కింది. అంటే గుజరాత్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు సారథ్యం వహించి దానికి ఏ విధంగా ఫీల్ అవుతారు? ఇట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పచ్చండి. జాయిన్ అయిన 1 yearలోనే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్కి కంటింజెంట్ కమాండర్గా 144 ఉన్న కంటింజెంట్ని విత్ 2 సెక్షన్ ఆఫీసర్స్ తోటి లీడ్ చేయడం అన్నది, దట్ ఒక నేషనల్ పెరేడ్లో లీడ్ చేయడం అన్నది, ఐ వుడ్ బీ వెరీ బ్లెస్డ్. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ బై ద ఆల్మైటీ యాజ్ వెల్. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సుపీరియర్ ఆఫీసర్స్. నా మీద ఇంత నమ్మకం ఉంచుకొని నన్ను పంపించి అక్కడికి, అండ్ ఇట్ వాజ్ అ బిగ్ హ్యూజ్ సక్సెస్. ఇది మా డిపార్ట్మెంట్కి నేను అంకితం చేస్తానండి. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ డ్రగ్స్ మీద యువత బాగా చెడిపోతున్నారు. దాని మీద ఏమైనా నియంత్రణ ఏమైనా చేయగలుగుతున్నారా మన డిపార్ట్మెంట్ పరంగా? ఇప్పుడు ఈ డ్రగ్స్, ఎన్డీపీఎస్ ఏవైతే ఉన్నాయో అది స్లోగా చేప కింద నీరులాగా స్లోగా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. దీనికోసం మనము మన డిస్ట్రిక్ట్లో, మన సబ్ డివిజన్లో స్పెషల్ రేట్స్ టీమ్ అని ఒక 5 members తోటి ఫామ్ చేయడం జరిగింది. అవి కంటిన్యూస్గా రేట్స్ కూడా చేస్తుంది. రీసెంట్గా మనకి ఇన్ ద పాస్ట్ 1 month 3 ప్లేసెస్లో ఆచంట, పెనుగొండ, నర్సాపూర్ టౌన్ కేసెస్లో స్టేషన్స్లో మనం 3 cases రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మొగల్తూరులో మనం లిక్విడ్ గాంజా అయిన డిఫరెంట్ ఫార్మాట్ లిక్విడ్ గాంజా అన్న కేసుని కూడా మనం ఛేదించాము. సో కేసు డిటెక్ట్ అవడమే కాదు, దాంట్లో సోర్స్ లింకేజెస్ కూడా, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా చెక్ చేసి
కంప్లీట్గా దీనికి ఇరాడికేషన్కి మన గవర్నమెంట్ అన్న మన ఆఫీసర్స్ అన్న చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మనకి నర్సాపురం డిఎస్పి శ్రీవేద గారు తెలియజేస్తున్న విషయాలు. ఇక్కడైతే అన్ని కంట్రోల్లో ఉన్నాయని, ఏదైనా సరే ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అవుతామని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ.